తండ్రి ఆశీర్వదించాడు. అంతకుముందు ఇద్దరు బాగానే కలిసి వెళ్తున్నారు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన దీవెనను బట్టి. అందుకని తండ్రులు ఎప్పుడు సమానంగానే పిల్లల్ని దీవించాలి. ఆ రోజులంటే సరిపోయింది. ఇప్పుడు మీరు తండ్రులు అయితే పిల్లలకి సమానంగా దీవెనలు ఆశీర్వాదాలు పంచాలి. తేడా చూపించారనుకో గొడవలు పోట్లాట స్టార్ట్ అవుతాయి. యోసేపు మీద అన్నలకు ఎందుకు పగ పెంచుకున్నట్టే వాడికి విచిత్రమైన వస్త్రం గుట్టించాడు అంతే, అందుకొచ్చి స్టార్ట్ అయింది. అందుకని పిల్లలందరికీ ఒకే రకమైన డ్రెస్, ఒకే రకమైన చెప్పులు, ఒకే రకమైన వాచ్, ఒకే రకమైన కళ్ళజోడు, ఒకే రకమైన తీస్తుంటారు. కొంచెం కలర్ వేరుగా ఉంటుంది తప్ప. పోట్లాట్లు స్టార్ట్ అవడానికి కారణం వ్యత్యాసాలు, భిన్నాభిప్రాయాలు. వాళ్ళ నాన్నగారు ఆశీర్వదిస్తే యాకోబు ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఏశావు పగబట్టాడన్న, పగ పెంచుకున్నాడు. వాడు దొరికితే చంపేయాలని. వాడు ఎలా తీసుకొని వెళ్తాడు దీవెనలు చూద్దామని, దొరికితే కొట్టి చంపాలనుకున్నాడు. పిల్లల మధ్యలో గొడవలు పెట్టి తల్లిదండ్రులా ఉండొద్దు, వాళ్ళని సమానంగా చూసుకునే విషయం. ఎప్పుడైనా సరే పిల్లలందరూ సమానంగానే చూడండి, వ్యత్యాసాలు వద్దు.